మా కరెస్పాండెంట్ అశోక్ జాయిన్ అవుతున్నారు మనతో పాటు. ప్రస్తుతం ఆయన గుంటూరు కోర్టు ప్రాంగణంలోనే ఉన్నారు. అశోక్ చెప్పండి, సో ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం పోసాని కృష్ణమురళి రిలీజ్ అవుతారు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు, మనోహర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈసారి రిలీజ్ అయి తీరుతారు అని చెప్పి. సో వాట్ నెక్స్ట్? టెక్నికల్ అంశాలు ఇంకా ఏమేమి ఉన్నాయి? ఈరోజు కోర్టులో ఏం జరిగింది అశోక్? ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో అయితే ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం కానీ లేకపోతే రేపు మార్నింగ్ కానీ ఖచ్చితంగా పోసాని గుంటూరు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. 2016లో పోసాని మీడియాతో మాట్లాడారంటూ 9 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలకు ఆయన పైన గుంటూరు సిఐడి 5 నెలల క్రితం ఒక కేసు నమోదు చేసింది. అందులో భాగంగా ఆయన్ని గుంటూరు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మ్యాజిస్ట్రేట్ ఈ నెల 26 వరకు రిమాండ్ విధించింది. అయితే పూర్తి స్థాయిలో 7 సంవత్సరాల లోపు సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పోసానికి బెయిల్ ఇవ్వాలంటూ అడ్వకేట్లు వాదనలు వినిపించడం జరిగింది. వాదనలు విన్న మ్యాజిస్ట్రేట్ ఈరోజు తీర్పు వెల్లడించారు. పూర్తిగా పోసానికి ఏదైతే బెయిల్ మంజూరు చేస్తూ ఆమె తీర్పుని ఇవ్వడం జరిగింది. అసలు ఈ కేసు ఏంటి, దీని వ్యవహారం ఏంటో వాదనలు వినిపించిన అడ్వకేట్ భగవాన్ ఉన్నారు. అసలు ఏంటి వ్యవహారం ఏంటి చెప్పండి. పోసాని కృష్ణమురళి గారి మీద ఎప్పుడో 2016లో జరిగిన నంది అవార్డుల గురించి కామెంట్ చేసిన వ్యవహారంలో దాని మీద మొత్తం నంది అవార్డుల మీద 11 కేసులు 12 కేసులు పెట్టడం జరిగింది. అవి కాకుండా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అసభ్యంగా మాట్లాడారని గుంటూరు కోర్టులోని వివిధ కోర్టుల్లో కేసులు పెట్టడం జరిగింది. ధర్మిల మొన్న గుంటూరు 6th అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి సిఐడి పోలీసు వారు అరెస్ట్ చేసి ఎక్సైజ్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. పోలీసు వారు ఏం చేశారంటే సెక్షన్ 111 ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అని చెప్పేసి ఒక సెక్షన్ పెట్టి దాంతోపాటు వివిధ సెక్షన్లు సోషల్ మీడియా మీద కామెంట్ చేశారని ఆయన వివిధ రకాలుగా వివిధ సెక్షన్లు పెట్టడం జరిగింది. ఆ రోజున రిమాండ్ తీసుకునే రోజున మ్యాజిస్ట్రేట్ గారు ఇరు వాదనలు విన్నారు. విన్న తర్వాత ఈ కేసు పోసాని గారి మీద కేసు పెట్టబడిన కేసు ఏవైతే ఉందో ఇందులో 111 అట్రాక్ట్ కాదు అని చెప్పి ఆ రోజున రిమాండ్ని ఆ 111 కింద తీసుకోకుండా మిగతా సెక్షన్ల కింద రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజున మేము బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేశాము. ఫైల్ చేసిన మీదట మొన్న ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి. ఈరోజు ఆర్డర్స్కి వేసుకున్నారు కోర్టు వారు. మా వాదన ఏంటంటే ఏవైతే పోసాని కృష్ణమురళి గారి మీద పెట్టిన సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా 7 సంవత్సరాలు శిక్ష విధించదగిన దానికన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి అకార్డింగ్ టు ది చట్టం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సెక్షన్ పోలీసు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించవలసిన సెక్షన్లో హై హ్యాండెడ్గా రిమాండ్ ఇప్పించడం జరిగింది. దాని మీద వాదోపవాదనలు ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు వారు పోసాని మురళి గారికి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. ఇప్పుడు కొంచెం కండిషన్ బెయిల్ గ్రాంట్ చేశారు. అది అకార్డింగ్ టు మేము చట్ట ప్రకారము వాదోపవాదాలు విన్న మీదటే జడ్జి గారు ఈ రోజున ఆర్డర్ పాస్ జరిగింది. పోసాని కృష్ణమురళి గారికి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. దాదాపు ఈ రోజు కానీ లేకపోతే రేపు మార్నింగ్ కానీ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందా? యాజ్ పర్ ఆర్డర్స్ మనకు షూటీస్ పెట్టుకుంటాం ప్రొసీజరు. షూటీస్ ఇవాళ పెడితే ఇవాళ రాత్రికే రిలీజ్ అవుతారు 7 గంటలకి. లేని పక్షంలో రేపు షూటీలు పెడితే రేపు రిలీజ్ అవుతారు. మేము షూటీలు పెట్టకపోతే ఎప్పుడు రిలీజ్ అవుతారు, షూటీలు పెట్టిన తర్వాత రిలీజ్ అవుతారు. ఆయన మొదటి నుంచి ఈ కేసులో మీరు చూస్తూ ఉన్నారు, పోసాని గారిని ఎలా ఇరికిస్తూ ఉన్నారు, ఎలా వేధిస్తూ ఉన్నారు, ఏం చెప్తారు మీరు ఒక సీనియర్ కౌన్సిల్ గా? పోసాని గారిపై కెక్కినటువంటి కేసులు చట్టపరిధిలో చూసినా లేకపోతే ఏ విధంగా చూసినా అవి ఆయతనకు వర్తించేటువంటి కేసులేం కాదు. మరి అది నిజమని నేను చెప్పలేను, అబద్ధమని నేను చెప్పలేను. సిఐడి నమోదు చేసిన కేసుల్లో 111 సెక్షన్స్ పెట్టడం ఎట్లా భావిస్తారు? మీరు కూడా ఆ రోజు వాదనలో ఉన్నప్పుడు ఉన్నారు మ్యాజిస్ట్రేట్ ముందు, ఏమన్నారు ఏంటి? అసలు 111 వర్తిస్తుందా? 111 తనకు వర్తించదని చెప్పేసి ఆ రోజు మ్యాజిస్ట్రేట్ గారు డినై చేశారు. ఆ సెక్షన్ని చేసి మిగతా సెక్షన్ల మీద విచారణ జరిగిద్ది. దాన్ని బట్టి
ఇరుపక్షాల వాదనలు విని జడ్జి గారు ఈరోజు బెయిల్ శాంక్షన్ చేయడం జరిగింది. పూర్తిగా బిందు మొదటి నుంచి కనుక మనం ఒకసారి చూసుకుంటే పోసానిని కూటమి ప్రభుత్వం ఒక పథకం ప్రకారమే చిత్రహింసలు పెట్టడానికి గురి చేసింది. ఎప్పుడో 2016లో ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తే దానిపైన 12 కేసులు నమోదు చేశారు. తర్వాత మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ నిర్వహిస్తే మళ్ళీ దానిపైన మరొక 6 కేసులు, మొత్తం 18 కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసుల వ్యవహారంలో కూడా ఒక కేసులో బెయిల్ రాగానే మరొక కేసులో పీటీ వారెంట్ వేసడం, మరొక స్టేషన్కి తీసుకెళ్లడం, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3000 కిలోమీటర్లు ఆయన తిప్పి చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. పోసాని కూడా నాకు ఆరోగ్యం బాలేదు, ఖచ్చితంగా నన్ను ఇలా తిప్పుతున్నారని మ్యాజిస్ట్రేట్ల ముందు కూడా చెప్పారు. పూర్తిగా తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారని కూడా మ్యాజిస్ట్రేట్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం ఇప్పటి వరకు ఉన్న అయితే మొత్తం 18 కేసుల్లో ఆల్మోస్ట్ మొత్తం బెయిల్ వచ్చినాయి. మరి కొన్ని కేసుల్లో 41 నోటీస్ ఇచ్చి హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఆయన వివరణ తీసుకోవాలని. ఇప్పటి వరకు ఆయన పైన ఉన్న కేసులు అయితే క్లియర్ అయిపోయినాయి. ఈ రోజు కానీ లేకపోతే రేపు మార్నింగ్ కానీ గుంటూరు జైలు నుంచి పోసాని విడుదలయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. బిందు అశోక్, ఇప్పుడు 111 సెక్షన్ పోసాని కృష్ణమురళికి వర్తించదు అని కోర్టు చెప్పింది అని అంటున్నారు. అదర్ దాన్ 111 మిగతా సెక్షన్ల పైన విచారణ జరుగుతుంది అనేది. మీరు ఇప్పుడు ఏవైతే 19 కేసులు పెట్టారో 19 కేసుల్లోనూ అంతేనా? దాదాపు 4 ఈ సెక్షన్స్ లో ఈ కేసుల 19, 18 కేసుల్లో మొత్తం 4-5 కేసుల్లో 111 సెక్షన్స్ పెట్టడం జరిగింది. మ్యాజిస్ట్రేట్ చాలా స్పష్టంగా ఆ కేసుల్లో పోసాని మురళీకృష్ణకు ఈ 111 సెక్షన్ వర్తించదని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. మిగిలిన కేసులో బెయిల్ రావడం జరిగింది. కొన్ని కేసుల్లో అయితే హైకోర్టు చాలా స్పష్టంగా 41 నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోమని చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న కేసుల్లో అయితే మొత్తం క్లియర్ అయిపోయినాయి. మరి కొద్దిసేపట్లోనే లేకపోతే రేపు ఉదయం గాని ఖచ్చితంగా పోసాని విడుదలయ్యే అవకాశం ఉందని అడ్వకేట్లు చెప్తూ ఉన్నారు. అశోక్, ఇంకొక విషయం, ఇప్పుడు 111 సెక్షన్ పోసాని కృష్ణమురళికి వర్తించదు అని చెప్పింది. అదర్ దాన్ వేరే సెక్షన్ల పైన విచారణ జరుగుతుంది. ఇప్పుడు దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ అంశాన్ని ఇంకా ఇదే 111 పైన చాలా మంది మీద కేసులు పెట్టారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళ పైన కానివ్వండి, లేకపోతే ఇతరుల పైన కానివ్వండి, రోజువారీ వాళ్ళని వేధిస్తున్న పరిస్థితి. వాళ్ళకు కూడా కొంతవరకు ఏమైనా రిలాక్సేషన్ వచ్చే అవకాశం ఉందా? లీగల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అశోక్? చాలా స్పష్టంగా హైకోర్టు కూడా నిన్న చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశాయి. ఇలాంటి సోషల్ మీడియా పోస్టుల పైన 111 ఎలా వర్తిస్తుంది, మీరు ఖచ్చితంగా ఒక నివేదిక మాకు ఇవ్వండి అని హైకోర్టు పోలీసుల్ని ఆదేశించింది. 111 కేసులు ఎప్పుడు పెడతారంటే కరుడు కట్టిన నేరగాళ్లు నేరాలు చేసినప్పుడు, ఆర్థిక పరమైన నేరాలు చేసినప్పుడు, వరుసగా దోపిడీలకు పాల్పడుతున్నప్పుడు, క్రిమినల్ పద్ధతిలో ఒక వరుస క్రమంలో నేరాలు చేస్తే వాళ్ళపైన ఖచ్చితంగా 111 కేసు సెక్షన్ పెడతారు. కానీ సోషల్ మీడియా వ్యవహారంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు 111 పెడుతున్నారు, మీడియాలో మాట్లాడినందుకు 111 పెడుతున్నారు. అందుకే హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది పోలీసులకు 111 సెక్షన్ ఎవరి మీద పెడతారు, ఎలా పెడతారు, దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ఎప్పుడు పెడతారు, ఖచ్చితంగా ఒక నివేదిక ఇవ్వమని పోలీసులకు ఆదేశాలు కూడా హైకోర్టు చాలా స్పష్టంగా జారీ చేసింది. ఓకే, థ్యాంక్ యూ అశోక్.